నంద్యాల జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో ఏసీపీ దాడులు నిర్వహించారు. ఫంక్షనల్ నిర్మాణం పర్మిషన్ మంజూరు చేయడానికి సాజిద్ అనే వ్యక్తి వద్ద 20,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, బిల్ కలెక్టర్ భాస్కర్లను ఏసీపీ అధికారులు రెడీగా పట్టుకున్నారు. పక్కా ప్రణాళికలతో వలపన్ని ఏసీపీ అధికారులు దాడులు నిర్వహించారు. లంచం తీసుకునే సమయంలో ఇద్దరిని అదుపులోనికి తీసుకుని విచారణ చేపట్టారు. అనంతరం ఏసీపీ డీఎస్పీ సోమన్న వీడియోతో మాట్లాడుతూ ఫంక్షన్ నిర్మాణం కోసం బిల్ కలెక్టర్ భాస్కర్ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నామని, కమిషనర్ రమేష్ బాబుతో పాటు బిల్ కలెక్టర్ను అరెస్ట్ చేశామని, దీనిపై మరింత లోతుగా విచారణ చేస్తున్నామని డీఎస్పీ తెలిపారు. సార్ అదే మాట్లేదు నన్ను అయిపోయినా ప్రశ్న ఇస్తాడు. సాజద్ అలీ ఇతను మాకు ఫిర్యాదుదారుడు. ఇతను నిన్నటి రోజు అంటే ఎప్పుడు నిన్నటి రోజు అంటే 4వ తేదీ కదా, 4/2/26 అతను వచ్చి మాకు నిన్న సాయంత్రం కంప్లైంట్ ఇచ్చినాడు. ఏమని కంప్లైంట్ ఇచ్చినాడంటే, ఈయన మున్సిపల్ కమిషనర్ ఉన్నాడు లక్ష్మణ గారి రమేష్ బాబు, ఈయన మున్సిపల్ కమిషనర్. అతను విఎల్టీ కోసం అప్లికేషన్ పెట్టుకుంటే ఆ అప్లికేషన్ అప్రూవ్ చేయడానికి కోసము 20,000 రూపాయలు లంచం డిమాండ్ చేస్తున్నాడు అని చెప్పి మాకు ఫిర్యాదు వచ్చింది. ఆ ఫిర్యాదుని మేము నమోదు చేసుకొని ఈరోజు డబ్బులు ఇస్తా ఉంటే, ఈయన 20,000 రూపాయలు ఇస్తా ఉంటే ఆయన పట్టుకోవాలని వస్తే ఆయన బదులు ఈయన జి భాస్కర్ అనే వ్యక్తి డబ్బులు రిసీవ్ చేసుకున్నాడు. అది కేసు. అతను చెప్పిన వల్లే తీసుకున్నాడు. క్లియర్, అగ్రీడ్. ఇద్దరు ఇప్పటి వరకు ఇద్దరి మీద ఇంకా ఒక 20,000 రూపాయలు మా ఎఫ్ఐఆర్ ప్రాక్టీస్ ప్రకారం ఇంకా ఒక 20,000 రూపాయలు ఇచ్చినాడు ఇదే ఆఫీస్ లో. మధ్యవర్తులు లేరు ఇప్పుడు ఇక్కడ. తర్వాత ఇంకా ఉన్నాడు, ఇంకా 20,000 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాను అని ఎఫ్ఐఆర్ లో చెప్పినాడు. అది మళ్ళా ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది. ప్రస్తుతానికి ఫస్ట్ టైం 20,000 రూపాయలు వేరే వాళ్ళకి ఇచ్చినాడు, పని కాలేదు. ఇంకా డైరెక్ట్ ఈయన దగ్గరికి పోతే నువ్వు వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా, నాకే ఇవ్వాలన్నాడు. నాకే ఇవ్వాలంటే మళ్ళీ ఆయన తెచ్చి ఇచ్చినాడు, ఈయన దొరికినాడు. అది ఎవరు కంప్లైంట్ ధర లేడు.